చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మీరు అడగకుండా కూర్చున్నారండి, వాళ్ళు తెలంగాణ వాళ్ళు దగ్గరుండి అడిగి రాయించేసుకున్నారండి, ఆంధ్ర వాళ్ళు నోరు మూసుకు కూర్చున్నారండి. నోరే మూసుకు కూర్చోరా, అసెంబ్లీలో మాకేం కావాలన్నది అన్నీ అడిగాం. మొన్న ఈ అవిశ్వాస తీర్మానం మీద జరిగినటువంటి చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు టక్మన్ లేచి అంటాడు, 6 మండలాలు గుంజుకుపోయారు మీరు, మా మండలాలు తీసుకెళ్ళి మీ దాంట్లో కలిపేసుకున్నారు. ఎవరు ఆ మండలాలు? భద్రాచలం ఎవరిది? ఎప్పుడు కలిసింది ఖమ్మంలో? ఎప్పటి నుంచి ఈస్ట్ గోదావరిలో ఉంది? మరి ఎందుకు అడగలేదండి? అప్పుడు అడిగారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. మాకు భద్రాచలం ఎట్టి పరిస్థితిలో తెలంగాణది కాదు, భద్రాచలం అనేది ఆ తూర్పు గోదావరి మన జిల్లాలోది, ఆంధ్రప్రదేశ్కి 59లో కలిపారు. దాన్ని కూడా మొత్తం తీసుకుని 6 మండలాలు మనం గుంజుకుపోయామంటే ఒక్కడు మాట్లాడు. మన మనుషులు లోక్సభలో మన ఎంపీలు ఉన్నారు, లేచి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం అవ్వాలి. వేళ అవిశ్వాస తీర్మానం రోజున ఇదేంటిది అంటే వాళ్ళందరూ లేచి అరుస్తుంటే ఇది కూడా లేచి ఏం మాడతారా భద్రాచలం సంగతి మీకేం తెలుసు, ఎవరైనా భద్రాచలం అడగద్దా అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి ఓహో వీళ్ళు అందుకు అడిగి ఉండరు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి, బెదిరిస్తున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి తీసుకెళ్లి వైసీపీలో జాయిన్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద మ్యాటరు. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్లో చెప్పాల్సింది కాదు. నిజంగా అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళని బెదిరించే పరిస్థితి వస్తే అసలు ఈ దేశం అనేది ఒకటిగా ఉందా లేదా? ఈవేళ కాశ్మీర్ లాంటి చోటే మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నించే పరిస్థితిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆస్తుల్ని ఉంటే వాళ్ళని బెదిరిస్తారా? బెదిరిస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తాడా? ఏంటి దీనికి సొల్యూషను? ఇది చాలా దీన్ని ఏమంటారంటే మీ సాఫ్ట్వేర్ భాషలో క్లౌడ్ అంటారు. అలాగే క్లౌడ్లో ఉన్నట్టు ఏమీ అర్థం అవట్లేదు. ఎవరెవరితో ఉన్నారు, ఎవరెవరితో కలిసి ఉంటారు, ఏమీ అర్థం అవని పరిస్థితి. ఇదంతా కూడా ఒక వ్యాపారం. ఈ వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారి కంపెనీ కాదు, సోల్ ట్రేడర్, ప్రొప్రైటరీ కన్సర్న్. జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి, పవన్ కళ్యాణ్ గారిది ఒకటి. వాళ్ళ ముగ్గురు ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. ఈవేళ ఈ 2 పార్టీలు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళబోతాడో క్లారిటీ రాలేదు, కానీ ఈ 2 పార్టీలు అయితే చాలా క్లారిటీగా ఉంది. వీళ్ళు ఏజెంట్ని ఒక్కొక్క అసెంబ్లీ పార్లమెంట్లో ఎవడు బలమైన క్యాండిడేట్ అంటే బలమైన ఏజెంట్ ఎవరు మన తరఫున, ఆ పార్టీ వాడు ఈ పార్టీలోకి వచ్చేస్తున్నాడు, ఈ పార్టీ వాడి బ్రదరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, మొత్తం అంతా కలగాపులం అయిపోతుంది. ఎవరినైతే వీళ్ళు 5 ఏళ్ల పాటు తిట్టారో ఆ 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళంతా వచ్చిందో చేరిపోతున్నారు. రేపు వాళ్ళ మీద వీళ్ళు ఎంక్వైరీ వేయలేరు, ఎందుకంటే వీళ్ళు మన ఈ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి జరిగిన 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలతో ఉన్నా సరే రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం ఏం చేయలేదు, ఎందుకంటే అక్కడ కీ పోస్టుల్లో మళ్ళీ ఇక్కడ చేసిన వాళ్ళే అక్కడ ఉంటారు.